గుడ్ మార్నింగ్. ఓ ఏంటి సెక్రటరీ గారు ఇలా వచ్చేసారు? ఇప్పుడు మనం ఒకసారి స్కూల్కి దేవాలయానికి వెళ్ళి రావాలి. సెక్రటరీ గారు, నాకు స్కూల్కు వెళ్ళవలసిన వయసు అయిపోయింది. దేవాలయానికి వెళ్ళవలసినంత పాపం నేను చేయలేదు. మరి ఎందుకు చెప్పండి? చూడండి, స్కూలు దేవాలయం పరిస్థితి ఏం బాగున్నట్లేదు. బాధ్యత తీసుకున్నారు గనక వెళ్ళి చూసి రావడం మంచిది. ఈ బాధ్యతలతో నా ప్రాణాలు తీయడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. చూడండి, ఇక నుంచి నా పనులన్నీ మీరు చూడవలసిందే. ఐ మీన్ ఎక్సెప్ట్ డ్రింక్. పోనీ ఈసారికి సరదాగా రాకూడదు? సరదాగా? ఓకే, అలాగే. థ్యాంక్ యూ. పొరపాటు క్షమించండి అయ్యా. తమరు వస్తున్నట్టు కొంచెం ముందుగా తెలియజేసి ఉంటే. ఇదంతా మా కంట పడకుండా దాచేవారు, అవునా? చిత్తం. పూజారి గారు, దేవాలయ ఈ దుర్గతిలో ఉండడానికి కారణం? అమ్మా, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాం. దేవుడికి అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకోవాలి? పూజారి గారు, జమీందారీ లెక్కలు దేవాలయం పద్దులో సంవత్సరానికి కొన్ని వేల ఖర్చు కనపడుతుంది. ఆ డబ్బంతా ఏమవుతున్నట్టు? అమ్మా, మీకు తెలియంది కాదు. ఇచ్చే చేతికి పుచ్చుకునే చేతికి మధ్య ఎన్ని చేతులు ఉంటాయో ఎంతమంది. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. అమ్మా, అధికారానికి ఐశ్వర్యానికి చదువు సంస్కారాలు తలవంచాల్సిన రోజులు ఇవి. తల వంచినా మా బతుకులు సరిగ్గా గడవడం లేదు. 6 నెలలకు ఒక్కసారైనా మా జీతాలు మాకు ముట్టడం లేదు. గట్టిగా ఏవైనా అంటే మా ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని భయం. ఈ పరిస్థితుల్లో మా గౌరవం ఎలా నిలబెట్టుకోమంటారో చెప్పండి. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. చెప్తాం. పూర్తయిందా? ఎక్కడ వాళ్ళు కలవడరా? ఎన్నేళ్ళు జీతాలరా బాకీ మీకు? అదే బాకీ ఏం లేదండి. లేదండి, వాళ్ళతో చెప్పారు కదా, చెప్పండి. 6 నెలలని చెప్పామని. 6 6 అన్యాయం, ఘోరం. ఏమిటమ్మా ఘోరం? గౌరీ, చూడు గౌరీ, ఆ దౌర్జన్యాన్ని, ఆ రాక్షసత్వాన్ని చూడు గౌరీ. మామూలే కదమ్మా, మామూలా? మనిషిని మనిషిలా హింసించడం మామూలా? నీ కళ్ళకు వాళ్ళు మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ ప్రభువులకు పశువుల కన్నా హీనం. ఇంతకు వాళ్ళు ఏం చేశారని నిజం చెప్పారనే వాళ్ళకి శిక్ష? దరిద్రులకు నిజం చెప్పే తాహత లేదమ్మా. దీనికంతకు కారణం నేను ఈ పాపాన్ని భరించలేను, ఈ దౌర్జన్యాన్ని సహించలేను. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడికమ్మా? వెళ్ళి ఆపుతాను. వద్దమ్మా, వద్దు, నా మాట విను. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్ళ పాపాన్ని నువ్వు ఒక్క రోజులో మాసలేవు. ఆ విషయంలో తొందరపడ్డావంటే మంచి చేసే అవకాశాన్ని ఒక్కసారిగా పోగొట్టుకుంటావు. పైగా నువ్వే ఆపదలో పడతావు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. ఇవన్నీ నిదానం మీద సాధించాలమ్మా. అంతేనమ్మా, మనకు మిగిలింది ఆ భగవంతుడి. లత, క్షమించండి అమ్మా, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చాను. దేవి అనుమతి ఉండబట్టే వచ్చావు. రామ్మా, దేవి దర్శనం చేసుకుందువురా. తరతరాలుగా మేము పూజిస్తున్న ఇలవేల్పు, ఆ అభయహస్తమే మాకు రక్ష. శుక్రవారం ఈ వజ్రాల హారం అలంకరిస్తాం. అవును, పద్యం చదువుతున్నప్పుడు నీ కంఠంలో ఏదో ఆవేదన గమనించాను. కారణం? నా ఉద్యోగం నాకు విషమ పరీక్ష అయిందమ్మా. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేక నలిగిపోతున్నాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. ఆ దేవి అండగా ఉండి నీకు దారి చూస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. చూసారా, మీరంత మంచివారు.
ఆఫీస్కి వస్తానన్నారు, వచ్చి మాట నిలబెట్టుకున్నారు. మిస్ లత, తాగుబోతు నిలబడేది నేల మీద కాదు, మాట మీద. కానీ మీరు ఇప్పుడు కూర్చోవలసింది ఈ సీటు మీద. మై గాడ్, ఈ సీటు మీద నాకొద్దు, నాకు ఇరుగ్గా ఉంటుంది, ఊపిరాడు. రోజుకు 1 గంట కూర్చుంటే చాలు. గంటే? పోనీ 10 నిమిషాలు. ఆల్ రైట్. కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏ మోహిని, ఏమిటి కథ? యూనిఫామ్ వేసావే? మీ సెక్రటరీ గారు ఆర్డర్, ఇక నుంచి స్కూల్లో అందరూ సమానమే, అందరూ ఒకే చోట కూర్చోవాలి, ఒకే యూనిఫారం వేసుకోవాలి. అసలు తేడాలే లేవన్నమాట. ఉన్నాయి, తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అంతే. బై బై. అయితే స్కూల్లో కూడా మరమ్మతులు ప్రారంభించారన్నమాట. ఒక్క స్కూల్లోనే కాదు బాబు, దేవాలయంలో కూడా మార్పు తెచ్చింది లత. ఈవేళ అక్కడ పూజలు జరిపించి ప్రసాదం దివాణానికే పంపించాడు పూజారి. ఇదిగో బాబు దేవుని ప్రసాదం. లత, చాలా సంతోషమమ్మా. అన్నిటికంటే నువ్వు తీసుకొచ్చిన పెద్ద మార్పు చిన్నబాబుని ఆఫీసులో ఇట్లా చూడడం. ఈ మార్పు ఇంకొకరి వల్ల అయ్యేది కాదమ్మా. ఇదిగో ప్రసాదం. ఈ ఫైల్ కొంచెం చూడండి. వాట్? నాకు కూడా యూనిఫామ్ తగిలిచ్చేట్టున్నారా మీరు? నథింగ్ డూయింగ్. ఈ తలనొప్పి పనులన్నీ నా మీద వేసుకోవడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఓ 10 నిమిషాలు అయిపోయింది. పలహారం చేసి అమ్మా, ఏంట్రా ఇందులో సంతకం పెట్టు. ఏమిట్రా అది? అని అడ్రమ్మా లత పంపింది. ఇక్కడ కదమ్మా, ఇక్కడ. ఎంత పంపిందిరా? 200. ఏదో పంపింది, ఎందుకు సరిపోతాం. ఇవి 2, ఇవి 3. అరే కృష్ణ, ఇది తీసుకెళ్ళి అమ్మకి 200 లెక్క పెట్టుకోమని చెప్పు. ఎక్కడదన్నయ్యా? ఎక్కడదో తీసుకురాకపోతే ఎలా? ఇంతమంది తినద్దు మరి. ఓహో, పుట్టించా 300 పుట్టించా. తలకాయనది నీకే నాకే. ఈ రోజంతా కష్టపడి 3 కాంబినేషన్లు వేశాను. ఈసారి జైలు తప్పకుండా వస్తుంది. ఆహా, అయితే గన్ షాట్ గా జాక్ పాట్ మంది.